జీవన అలాగే యామిని, ఇందమ్మ వాళ్ళైతే ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళెవరో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మన ఇంట్లో గొడవ పడ్డం ఏంటి, అసలు ఏంటి అని చెప్పి వాళ్ళంతా కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చి ఇందమ్మ ముందుకు వచ్చి, ఏంటి పెద్ద గొడవ, ఏంటి జీవన, ఏంటి వాళ్ళెవరో గొడవలు వచ్చి మన ఇంట్లో జరగడం ఏంటి, ఇల్లునే పెద్ద కోర్టు చేసేసారు కదా వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని యామిని ఎలా అంటూ ఉంటుంది, ఇదంతా మీ అమ్మ వల్లేనే, మీ అమ్మ కారణంగానే ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి గొడవలు ఆడుకోవడం జరిగింది. అయినా మన ఇంట్లో గొడవలు ఆడుకోవడం ఏంటి, వాళ్ళెవరో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతుంటే ఇంట్లో మనకి లేనిపోని అనుమానాలు రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా ఇదంతా జరిగింది మీ అమ్మ వల్లే, మీ అమ్మ చేయడం వల్లే కదా ఇలా జరిగింది. వాళ్ళకి ఇంటి దగ్గర సరైన బుద్ధి చెప్పేస్తే సరిపోదును కదా, ఇంటికి రానివ్వకుండా చేద్దాము, వాళ్ళని ఈ గేటు దాటి లోపలికే రానివ్వకపోదుము, అయినా మీ అమ్మ నానాలే అని చెప్పి జీవనాన్ని నానా మాటలు అంటూ ఉంటుంది యామిని. అది విని జీవన అయితే, ఏంటి పెద్దమ్మ పదే 10 సార్లు మా అమ్మ నానాలి, మా అమ్మ నానాలి అని నన్ను అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి కాక ఇంకెవరిని అనాలి, నిన్నే అనాలి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే, ఇక మీరిద్దరూ వాదోపవాదనలు ఆపుతారా, లేదంటే మీ ఇద్దరికి కొట్టమంటారా అని చెప్పి ఇందమ్మ అయితే చెయ్యెత్తుతుంది. అది చూసి, ఏంటి మాకు కొడతారా అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. కొట్టకపోతే మరేం చేస్తాను, ఎందుకు ఆ గోల భరించాము ఇంతవరకు, ఇప్పుడు మీ ఇద్దరు గోల భరించలేక చేస్తున్నాను అని చెప్పి ఇందమ్మ అంటుంది. సరే అయితే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఇదంతా ఆ కుట్టి వల్ల, ఆ కుట్టి వల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది. కుట్టి, సింహాద్రి, పద్మమ్మ వాళ్ళని ఇక్కడ ఉండకుండా చేయాలి, ఎలాగైనా సరే మన అవుట్ హౌస్లో ఉండకుండా వాళ్ళ ముగ్గురిని తోలేసే ప్లాన్ వేద్దామని చెప్పి యామిని అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.